మీకోసం నా కోసం ఈరోజు మన గెస్ట్ మన మాధురి గారు. వచ్చిందయ్యా వయ్యారి. ఏంటి మీరు ఇట్లా ఇంత అందంగా ఎట్లా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అసలు అందంగానా ధైర్యంగానా? దమ్ము అందం కలిపితే మాధురి అని. మాట్లాడుకో మిమ్మల్ని చూడగానే నేను ఒక పాట పాడాలనుకుంటున్నా. పాడు పాడు గజాల. మన్మధుడే బ్రహ్మనుకోని ఎక్కడో కొడుతుంది సీనా సృష్టించాడేమో కాని 50 కేజీల మందారాన్ని. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. అలుపెరుగని అలుపెరుగని ఎలా ఉన్నారు మాధురి గారు? చాలా చాలా బాగున్నాను. నేను ఎప్పుడు బాగుంటాను. దున్నపోతులో మేమైతే అన్నం తింటాం, మీరు ఏం తింటారు? ఇంత ధైర్యంగా ఉంటారు అసలు? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను ధైర్యం పక్కన నిలబడతాను కదా మా ఆయన పక్కన, అందుకే ధైర్యంగా ఉంటాను. ధైర్యం అంటే మీ ఆయన గారు అంటారా? అందరికీ తెలుసు కదా టైగర్, దోవాడి శ్రీనివాస్ అంటే టైగర్. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. ఎంత ప్రేమ అంటే ఎంత చెప్తారు? ఎంత ప్రేమ అంటే మీరే చూస్తారు. మొత్తం ప్రపంచంతోనే ఫైట్ చేశాను నేను. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒక్కదాన్నే ఒకవైపు. ఆపవే నీ నంగనాచ నాటకాలు. శ్రీనివాస్ గారు ఎవరినైనా ఇష్టపడితే మీరు ఏం చేస్తారు? నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. మా ఆయనకి చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ మా ఆయన నన్నే ఇష్టపడతారు, ఇంకా ఎవరిని ఇష్టపడాలి. మీరు లేకపోతే నేను ఉండలేను అని ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి సార్ దగ్గర చెప్పింది అనుకో, మీరు చూస్తే ఏం చేస్తారు? ఆ బొంగులే వీడు కాకపోతే నాకు 10 మంది ఉన్నారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఆయన ఎంత బాగున్నాడో అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తున్నా. అబ్బా ఏమి చెప్పినావే అంతేనా? అంతే. అమ్మాయిలు ఎప్పుడు జెలస్ గా ఫీల్ అయితే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మా తల్లే నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. సార్ని మీరు ఎక్కువ ప్రేమిస్తారా, సార్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? మా ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. మొసలుడే గాని మహానుభావుడు. మీరు ఐ లవ్ యూ చెప్తే క్యూట్ లవ్ కూడా చూడాలనుకుంటున్నాను నేను. రాజా అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఐ లవ్ యూ రాజా. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చాలాసేపు అయింది కదా, మిస్ అయ్యారా అని. అంటే హాఫ్ అన్ అవర్ లో ఒకసారి కూడా గుర్తు రాలేదా నేను? నీ కక్కుతుల నా కమండలో చేశాను కదా, నీకన్నా ముందు నేనే చేశాను. సరే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? అంతసార్లు ఏం చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పాలి. ఓకే ఐ టు. సిగ్గుండాలరా. బాయ్. ఎన్నింటికి వస్తున్నారు? మిస్ అవుతున్నావా? అర్జెంట్ గా ఏంటి మీ ఫోన్ వాల్ పేపర్ కూడా సారదేనా? ఏంటండి మీ లవ్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను లేచినప్పటి నుంచి పడుకునేదాకా అతని ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాలా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అతను ఒక లీడర్, ప్రజల కోసమే బ్రతుకుతారు అతను. ఆయన ప్రజల కోసం బతికితే ఈవిడ ఆయన కోసమే బతుకుతున్నారు నాకు తెలియదు. లైఫ్ లో సెకండ్ ఛాన్స్ అనేది అందరికీ ఉంటుంది. సో ఎప్పుడు ఒకే దగ్గర ఆగిపోకూడదు. అంటే మనం పుట్టిన తర్వాత లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పోవాలి తప్పితే ఏమీ లేకుండా పోవడం వల్ల అసలు ఉపయోగమే లేదు నాకు తెలిసి. మ్యామ్, మీరు మనీకి వాల్యూ ఇస్తారా, రిలేషన్ కి వాల్యూ ఇస్తారా? ఆఫ్ కోర్స్ మనీ కూడా ఇంపార్టెంట్ లైఫ్ లో. డబ్బులు లేకుండా బ్రతికేస్తాం, ప్రేమ ఉంటే చాలు, తొక్క అవన్నీ స్టోరీస్ సినిమాలు చూడడానికి బాగుంటాయి కానీ. అర్థమైందా రాజా? సంబరాల రాంబాబుగా మిమ్మల్ని అంటే బాగుందా, లేకపోతే అంబటి రాంబాబుగా గుర్తు బాగుంటుందా? పద్దెనిమిది రోజుల పాటు జైల్లో ఉన్నానే, కేసు మీద కేసు పెట్టానే, జైల్లోకి తీసుకెళ్లి ఇద్దరు సిఐలు నన్ను కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను.
పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ప్రజాబలం లేనివాడినా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని పెరిగిన వాడిని అయితే వెళ్ళి కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా ఇవాళ సరే. నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే Yes. కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే Yes. కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. తెలివి తక్కువ వాళ్ళు ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. ఇప్పటికీ చెప్తున్నా, లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్కలు కూడా లెక్క చేయమని చెప్పా. అరే కాంబాబు దీన్నే నోటి చూలా అంటారు, ఓకేనా? ఇలాంటివి చేసి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేనిపోయి ఎందుకు ఎదవ బావాడు చెప్తే వించావుడు. పౌరుషాన్ని చూపించడం తప్ప పారిపోవాలా? రెడ్ బుక్ చూసి మేము గడగడ ఉనికిపోవాలా? ప్యాస్ పోసుకోవాలా మేము? నేను జఫానక తప్పలేదురా నేను. రివర్స్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. మీరు డిజిటల్ బుక్ అని చెప్పి ఇప్పుడు జిల్లా వారీగా ఏదో బుక్ రాస్తున్నారు, బుక్ పెడుతున్నారు. మీరు బుక్ చూసి వణికిపోవాలా? తెలియదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కానీ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక నానుడు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్యారంటీకి సీఎం అవుతారని. మీకు ఆ ఛాన్స్ ఉన్నట్టు లేదు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నాకు ఆ ఛాన్స్ లేదు, నాకు కోరిక లేదు. కానీ ఈ నెగిటివ్ ప్రాపగాండాలో మీ మీద కొన్ని రకాల టైటిల్స్ ఖాయం చేశారు. ఏంటది? మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని గంట రాంబాబు, సంబరాల రాంబాబు, ఆంబోత్ రాంబాబు, కాంబాబు, ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇలాంటివన్నీ పెట్టారు. మరి ఇవన్నీ చూసినప్పుడు మీకేం బ్లడ్ బాయిల్ కాదా? ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను, అది నా స్వభావం. ఏం బాయిల్ కాదు. ఎందుకని? వాళ్ళు బాయిల్ అవ్వాల్సిందే. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. సో మీరు అంత పాజిటివ్ తీసుకుంటున్నారు కాబట్టి గంట రాంబాబు, శ్యాంబాబు, కాంబాబు అండ్ ఆంబోద్ రాంబాబు, సంబరాల రాంబాబు, దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? ఏమి నవ్వేవురా చిన్న రాజా. ఇప్పుడు వాళ్ళు పెట్టి నాకు సూట్ అవడం ఏంటి? లేదు, మీరు పెట్టుకోండి. నా జీవితం అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. అన్నీ ఉన్నాయా? ఆల్ మసాజెస్ తప్ప మనకి ఏమున్నాయి అన్నా? నేను 7 గంటల సేపు నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద జరిగినటువంటి దారుణమైన దాడి. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యో అది స్వయంకృత అపరాధం అనిపించట్లేదా? మీ నోటి నోటి దొలానండి. నోటి దొలానండి. బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి.